నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ స్పెషల్ రెసిపీ హెల్తీగా టేస్టీగా తయారు చేసుకునే రాగి పూర్ణం బూరెలు. ఈ వీడియో యూట్యూబ్లో ఎక్కడ దొరకదండి. నేను చూసినంత వరకు అయితే నాకు కనబడలేదు. ఇవి ఎక్కువగా వైజాగ్ సైడ్ చేస్తారు. మా ఇంటి పక్కన ఉండే ఆంటీ ఒకరు నేర్పించారు నాకు. చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పూర్ణం బూరెలు మనకి ఒక 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. మరి ఈ వీడియోలో చూపించిన కొలతలతో టిప్స్తో మీరు ట్రై చేయండి. ఈ పండుగని ఎంతో హెల్తీగా హ్యాపీగా జరుపుకోండి. మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. రాగిపిండి బెల్లంతో తయారు చేసే పూర్ణం బూరెలు నేర్చుకుందామా? ముందుగా మనం 1 కప్పు రాగుల్ని 2-3 సార్లు బాగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాగులు లేకపోతే డైరెక్ట్గా రాగి పిండిని నెక్స్ట్ డే మనం వాడుకోవచ్చు. ఇలా చక్కగా నేను రాత్రంతా నానబెట్టాను, బాగా నానుతాయి అన్నమాట. ఇలా బాగా నానిన రాగుల్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, అంటే ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇట్లా రుబ్బాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి ఇందులో చిటికెడు వంట సోడా వేసుకొని ఇడ్లీలాగా ఇడ్లీ రేకులో వేసుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ రేకులో వేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల్లో ఈ రాగి పిండి ఇడ్లీలు మనకు రెడీ అయిపోతాయి. వీటిని తీసి కాస్త చల్లార పెట్టుకోవాలి. చల్లారిన ఈ ఇడ్లీలను తీసేసి మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. చేత్తో నలిపినా నలిగిపోతుంది, లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. మనకి ఇలా రాగి పిండి రెడీ అవుతుంది అనమాట. ఒక లోతుగా ఉన్న గిన్నెలో ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ కావాలనుకుంటే మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. అందులో జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పర్ఫెక్ట్ పాకం రావాల్సిన అవసరం లేదండి, మనకు పట్టుకొని చూస్తే గమ్మిగా ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం థిక్గా పాకం రావాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు చూస్తుంటే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా. ఇలా తీగ పాకం వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి వేసేయాలి. రాగి పిండి వేసేసి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు లేదా ఈ పిండి మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కొలతలతో తీసుకుంటే మనకి బెల్లం అలాగే రాగి పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మీరు చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇది దగ్గరగా అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇవి రాగి పిండి పూర్ణాలు అనమాట, అంటే లోపల పెట్టే స్టఫింగ్. మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదు. ఇప్పుడు తోపు పిండి కోసం 1 కప్పు మినపగుళ్ళకి 1.5 కప్పుల బియ్యం వేసి బాగా గ్రైండ్ చేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమంలో మంచి కలర్ కోసం 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ తోపు పిండి మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తే చిటికెడు వంట సోడా వేసుకోండి. దీన్ని నేను గ్రైండర్లో గ్రైండ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా వంట సోడా ఏమీ వేయట్లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. 2 గంటలు ఖచ్చితంగా పక్కన పెట్టాలి. అప్పుడు పిండి బాగా నాని మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పూర్ణాలు. చూడండి, తోపు పిండి ఎలా ఉందో, మన వేలికి ఎంత తోపు అంటుకుంటుందో అలా అంత పైన లేయర్ అంటుకుంటుంది అనమాట. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే అందులో 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఇడ్లీ రవ్వ వేసి బాగా కలిపేసి మరొక 10-15 నిమిషాలు పక్కన పెడితే ఈ రవ్వ అనేది నాని పిండి కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు రాగి పిండి పూర్ణాలన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, ఇలా మన చేతితో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు, లేదా స్పూన్తో చాలా ఈజీగా ఉంటుంది, అలా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎప్పుడు పూర్ణాలు వేసినా అవి చీదకుండా అంటే పగిలిపోకుండా ఉండడానికి నూనె కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నూనె బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కొంచెం పిండి వేసి చూస్తే అది పైకి తేలాలి. అలా పైకి తేలిన తర్వాతే మనం ఈ పూర్ణాలన్నీ వేసుకోవాలి. మీకు చేత్తో ఈజీగా అనిపిస్తే చేత్తో వేసుకోండి, లేదంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. పూర్ణం ములిగేంత వరకు నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువ వేసుకోవాలి. స్మెల్ లేని నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్తో పూర్ణం బూరెలు వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చక్కగా వేసుకుంటే చూడండి, మనం బెల్లం వేసాం కదా, ఎంత మంచి కలర్ వచ్చిందో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, ఇలాగే అన్నీ వండేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట. అలాగే లోపల పెట్టిన రాగి పిండి పూర్ణం అయితే చాలా హెల్దీ కాబట్టి ఈ పండగకి మీరు హెల్దీ బూరెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.